హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకైతే ఈ హెయిర్ కూలర్స్ అనేవి ఇప్పుడు బాగా సమ్మర్లో మనకి ఈ కూలర్స్ అనేది లేకపోతే మనకి ఈ సమ్మర్ అనేది చాలా ఇబ్బంది అనమాట. నైట్ నిద్ర పట్టపోవడానికి ఏసీలు ఉన్న వాళ్ళకైతే ఎయిర్ కండిషనర్స్ వాడుకుంటారు. అవి లేని వాళ్ళు మిడిల్ క్లాస్ దగ్గర నుంచి లో మిడిల్ క్లాస్ వరకు కూడా ఈ కూలర్ల మీదే ఆధారపడి మనకి ఈ సమ్మర్ అనేది ఈ 3 మంత్స్ కూడా మనం ఈ కూలర్స్‌తో మనమైతే పడుకోవడానికి చల్లగా హెయిర్ కూలింగ్ మనకు చల్లగా రావడానికైతే వీటిని వాడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఇది మనకైతే ఇవి రిపేర్ చేయడానికి చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం కొంచెం నేర్చుకుంటే చాలన్నమాట. ఇప్పుడు మనకి ఇందులో ఎక్కువగా మన ఫ్యాన్ మోటరు లోపల ఫ్యాన్ మోటార్లో ఉండే స్క్రూస్ అనేవి బాగా తుప్పెక్కిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని తీయాలంటే మనకైతే యాంగిల్ గ్రైండరు కటింగ్ మెషిన్ అనేది కావాలి ఫ్రెండ్స్. అది ఉంటే ఈజీ అనమాట. మనకి కనీసం ఒక 1200-1500 రూపీస్ అనేది ఒక కాల్కి అయితే వచ్చిద్ది అనమాట. మనం మోటార్ చేంజ్ చేసేస్తే మనం ఇది చూడండి. మనకి ఇదైతే వోల్టాస్ ఫ్రెండ్స్. ఇది ఫుల్లీ కంప్లీటెడ్ రిమోట్ మోడల్ అనమాట. ఫుల్లీ ఆటోమేటిక్ మోడలు. మనకి రిమోటు అలాగే కంట్రోల్ ప్యానల్ కూడా దీనికైతే ఉందన్నమాట. దీంట్లో ఏంటంటే మనకి అన్నీ కూడా స్వింగ్ మోటార్ వర్కింగు, అలాగే పీసీబీ బోర్డు కంప్లైంట్ ఉంది. పీసీబీ బోర్డు అయితే కాలిపోయింది. మీకు నెక్స్ట్ వీడియోలో ఆ పీసీబీ బోర్డు రిపేర్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో అయితే మనకి మోటార్ అనేది అయితే పోయింది ఫ్రెండ్స్. షార్ట్ అయిపోయింది, వైండింగ్ షార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దాన్ని అయితే స్క్రూస్ మొత్తం వెనకాల నట్లు అనేవి తినేసినాయి అనమాట. ఇప్పుడు ఆ నట్లు అయితే మనం నీట్గా ఈ యాంగిల్ గ్రైండర్ కటింగ్ మెషిన్తో అయితే మనం బాడీ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా అయితే వెనకాల ఓన్లీ నట్లు కట్ చేసేస్తే చాలు ఫ్రెండ్స్. మనకైతే చక్కగా మోటార్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనం ఇదిగో చూడండి, నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను. నీట్గా నట్లు అనేది కట్ చేయగానే మనకైతే చక్కగా ఆ మోటార్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనకి ఇదంతా చూడండి ఫ్రెండ్స్, ఇదంతా 11 మినిట్స్ వర్క్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తీసే వీడియో మొత్తం వర్క్ అంతా నేను ఇక్కడ ఇదైతే నాకు తెలిసిన వాళ్ళది ఫ్రెండ్స్. మామూలుగా ఫ్రెండ్ది అనమాట, ఒక లాయర్ గారిది. అదైతే మామూలుగా అతను మా ఇంటికి అయితే తీసుకొచ్చి పెట్టడం జరిగిందనమాట. దీన్నైతే వేరే వాళ్ళు పీసీబీ బోర్డు కాలిపోవడం వల్ల ఇదైతే పనికిరాదు. మామూలుగా బోర్డు కాలిపోయింది, అలాగే మోటార్ కూడా కాలిపోయింది. ఇదైతే వర్క్ అవ్వదు, బోర్డు పనికిరాదు, బోర్డు కూడా ఎక్కడ దొరకదని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే అతను మామూలుగా మనకి ఆయన హైకోర్టు లాయర్ అనమాట. అయితే ఇది దొరకదని చెప్తే సరే, ఆయన ఏంటంటే ఇక నా మీద ఎక్కువ నమ్మకం అనమాట. ఇక కాకపోతే నాకు ఖాళీ ఉండదు కదా ఫ్రెండ్స్. అందువల్ల ఆయన అయితే కనుక తీసుకొచ్చి నీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు చేయమని చెప్పి అయితే మా ఇంటి దగ్గర పడేశారు. అయితే నాకైతే ఒక 2 డేస్ హాలిడే ఉండడం వల్ల దీన్నైతే ఈరోజు ఓపెన్ చేశాను. దీన్ని చేసి పంపించేద్దామని. ఏముంది ఫ్రెండ్స్, చాలా ఈజీ అనమాట. మనం చక్కగా ఏ పనైనా అసలు కూలర్ అనేది అసలు వెరీ డెడ్ ఈజీ అనమాట చేసుకోవడానికి తెలియాలి. అలాగే వైరింగ్ అండ్ పీసీబీ బోర్డు ఒకవేళ దొరక్కపోయినా మనం వేరేది ఎలా వేయాలి, దాన్ని మాన్యువల్ చేయొచ్చు, కంప్లీట్ ఫుల్లీ ఆటోమేటిక్ కూడా చేసేయచ్చు. మనం అన్ని రకాలుగా అసలు అవ్వదు అనేదే లేదు ఫ్రెండ్స్. అవ్వదు అనేది ఈ ప్రపంచంలో ఏది ఉండదు. మనిషి ప్రాణాన్ని మాత్రమే తిరిగి తీసుకురాలేం ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్, నీట్గా నేనైతే కట్ చేసేసి దాంట్లో ఉన్న మనకి అన్నీ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. స్వింగ్ మోటార్ ఓకే, అలాగే పంప్ మోటార్ ఓకే. తర్వాత మనకైతే దీంట్లో పంప్ మోటార్ కానీ అలాగే స్వింగ్ మోటార్ కానీ అంత వర్కింగే. దీంట్లో పోయింది పీసీబీ బోర్డు ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. అలాగే మోటార్ అనేది కూడా పోయిందనమాట. మనకి మెయిన్ మోటారు మనకి మోటార్ అనేది పోవడం జరిగిందనమాట. అయితే ఈ మోటార్ను మనం అయితే చేంజ్ చేసేసి బోర్డు పీసీబీ బోర్డు అనేది రిపేర్ చేసేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి మోటార్ అనేది కొత్తది మార్చేసి పీసీబీ బోర్డు రిపేర్ చేసేస్తే చక్కగా అయిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నీట్గా కటింగ్ మెషిన్తో అయితే వెనకాల నట్లు మాత్రమే కట్ చేశాను. మనం బాడీకి ఏం డ్యామేజ్ అసలు అయ్యే ఛాన్స్ 1% కూడా ఉండదు ఫ్రెండ్స్. నీట్గా మనం కట్ చేసుకోవచ్చు. ఎందుకు బాడీకి డ్యామేజ్ అవ్వదంటే వెనకమాల ఖచ్చితంగా వాషర్లు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఓన్లీ ఆ వాషర్ పైన ఉన్న నట్టు కట్ చేసేస్తే మనకైతే చక్కగా వచ్చేస్తుంది అనమాట. మనకు అందుకనే దేనికి కూడా బాడీకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ 1% కూడా ఉండదన్నమాట. మనమైతే నీట్గా అలా తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా మొత్తం దాని వైర్లు అనేది
డిస్కనెక్ట్ చేసేసాము. డిస్కనెక్ట్ చేసేసి దీంట్లో మనకి ఆ ఫ్యాన్ బ్లేడ్ అనేది మనకైతే ఎల్లంకి వచ్చిందనమాట. అది నా దగ్గర లేదనమాట, ప్రజెంట్ అయితే లేదు. అది ఎక్కడో ఉన్నాయన్నమాట, ఆ సామానులో ఉన్నాయి, చూడలేదు. సరే, దీన్నైతే మామూలుగా అయితే మనం ఫ్యాను ఎల్లంకితో ఆ ఫ్యాన్ బ్లేడ్ అనేది తీస్తాము. వీలైతే తీయొచ్చు, లేదంటే మనం దాన్ని బయటికి మొత్తం మోటార్తో సహా తీసుకొచ్చి కూడా మనం విడిగా బయట కూడా వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ వీలుబాటుని బట్టి మనం బ్లేడ్ అయినా తీసేయచ్చు, లేదంటే మొత్తం కూడా సెట్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ వెనకమాల ఉన్న వాషర్స్ అయితే నేను తీసేస్తున్నా ఫ్రెండ్స్. ఆ వాషర్లు అనేది మొత్తం మనం అయితే కట్ చేసాం కదా ఫ్రెండ్స్. ఆ కట్ చేసిన తర్వాత మనం ఆ బ్యాక్ సైడ్ ఉన్న వాషర్లను తీసేస్తే ఆ 4 వాషర్స్ అనేది తీసేయాలి. తీసేస్తే మనకు చక్కగా ఆ ఫ్యాన్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఆ ఫ్యాన్ బయటికి తీసేసుకుని మనమైతే దీనికైతే రివర్స్ బ్లేడ్ వచ్చిందనమాట. అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్ ఫ్యాన్ మోటార్ అనమాట. వోల్టాస్కి దాదాపు 90% మనకి వోల్టాస్ కానీ, తర్వాత సింఫనీకి కానీ, వీటికి ఎక్కువగా మనకైతే యాంటీ క్లాక్ వైజ్ ఫ్యాన్ మోటార్లు వస్తాయన్నమాట. బ్లేడ్ కూడా యాంటీ క్లాక్ వైజ్ బ్లేడ్ వేసుకోవాలి దీనికి. మనం దీన్ని అవసరమైతే క్లాక్ వైజ్గా కూడా మార్చుకోవచ్చు, కాకపోతే మనకి బ్లేడ్ అనేది మార్చాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బ్లేడ్ బాగుంటుంది కాబట్టి బ్లేడ్ అనేది మన ఈ బయట అమ్మే వాటికన్నా దీని బ్లేడ్, ఫ్యాన్ బ్లేడ్ అనేది బాగుంటుంది అనమాట. అందుకనే మనం కూడా ఆ మోటార్ అనేది యాంటీ క్లాక్ వైజ్ మోటార్ తీసుకుని అయితే మనం వేసేయడం జరుగుతుంది అనమాట. ఇలా దీన్ని శుభ్రంగా మనమైతే తీసేసి దాంట్లో ఉన్న డస్ట్ అది క్లీన్ చేసేసుకుని మనమైతే ఇలా మెయిన్ మోటార్ అంటే ఫ్యాన్ మోటార్ అనేది మార్చేసుకోవాలి. మనకి ఏదైనా పంపు మోటార్ పోయినా, అలాగే మనకి స్వింగ్ బ్లేడ్ పోయినా, పీసీబీ బోర్డు పోయినా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఖర్చు కూడా పెద్దగా ఖర్చు ఏం అవ్వదు మనకి. 90% అయితే పీసీబీ బోర్డులు రిపేర్ అయిపోతాయి, అవ్వపడడం అనేది ఏం లేదనమాట. కాకపోతే కొన్ని ఏమవుతాయంటే బాగా బర్న్ అయిపోతాయి ఫ్రెండ్స్. అంటే బోర్డులో ఆ ట్రాక్స్ కాలిపోతాయి అన్నమాట. కొన్ని బోర్డులు నేనైతే చూడడం జరిగింది. ఆ బోర్డులు ట్రాక్స్ కాలిపోయినప్పుడు మాత్రం మనకి కొంచెం ఆ బోర్డుని రెడీ చేయాలంటే మళ్ళీ ఆ బోర్డే సరి చేయడం కొద్దిగా ఇబ్బందికరం. మనం ఇంకో 0 పీసీబీ బోర్డు ఒకటి తీసుకుని దాన్ని అయితే మొత్తం మనమే ఓన్గా డిజైన్ చేయాల్సి ఉంటుంది. అసలు అంత రిస్క్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ రకరకాల బోర్డులు మనకైతే చాలా తక్కువకే దొరుకుతూ ఉంటాయి. వాటిని కూడా మనం వేసేయచ్చు ఫ్రెండ్స్. దీంట్లో అసలు మనకి ఇబ్బందే లేదనమాట. బోర్డు దొరకలేదు, అది దొరకలేదు, ఇది దొరకలేదని మనం అయితే ఇబ్బంది పడక్కర్లేదు. చాలా రకరకాల బోర్డులు అయితే వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకైతే అవి ఎలా వేయాలి ఏంటి అనేది అయితే కొద్దిగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ట్రైనింగ్ మనం ఏదైనా సరే ప్రాక్టీస్ లేకుండా ఏది చేయలేం ఫ్రెండ్స్. ఏదో చూసి చేయటాలు అవన్నీ ఏదో కొంచెం జస్ట్ నాలెడ్జ్ పరంగా ఉంటుంది, కానీ పూర్తిగా అయితే మనం చేయలేం ఫ్రెండ్స్. పూర్తిగా చేయాలంటే మనకైతే ఖచ్చితంగా పూర్తి నాలెడ్జ్ కావాలి, ప్రాక్టీస్ కావాలి, ఎలా వేయాలో తెలియాలి ఫ్రెండ్స్. తెలియకుండా ఏది చేయలేం ఫ్రెండ్స్. అందుకనే ఖచ్చితంగా ఏదో చిన్న ఎలక్ట్రీషియన్లు ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈ బోర్డులు, ఆ బోర్డు అవ్వదు, ఈ బోర్డు అవ్వదు, అవి మాత్రమే చేసి అవనవన్నీ వదిలేస్తున్నారు ఫ్రెండ్స్. అసలు ఏది కూడా అవ్వదు అని అంటే అతను సర్వీస్ ఇంజనీరే అవ్వలేడు ఫ్రెండ్స్. మనం ఏది వదలకూడదు ఫ్రెండ్స్. ఏదైనా సరే రిపేర్ చేసేటట్టు ఉండాలి. బాడీ కేసు పోయినా సరే కేసు మార్చేసి వాళ్ళకైతే రెడీ చేసి ఇవ్వగలగాలి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మీరు పూర్తి సర్వీస్ ఇంజనీర్స్గా ఇదవుతారు. అలాగే ప్రతిదీ ఈ హోమ్ అప్లయన్సెస్ ఆల్ ట్రైనింగ్స్ మన KLU A to Z సొల్యూషన్స్లో అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఈ మధ్య ఏసీ క్లాసెస్ కూడా పెట్టారు ఫ్రెండ్స్. కంప్లీట్ ఎయిర్ కండిషనింగ్ క్లాసెస్. మనం చక్కగా సమ్మర్లో కూడా కూల్గా వర్క్ నేర్చుకోవచ్చు అనమాట. ఇలా చూడండి, నేను మోటార్ అయితే రిమూవ్ చేశాను, ఫ్యాన్ మోటారు. మనకి చక్కగా దీన్ని బ్లేడ్ తీసేసుకుని మనమైతే ఫ్రీగానే తిరుగుతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే వైండింగ్ కాలిపోయింది అనమాట, వైండింగ్ షార్ట్ అయిపోయింది. మోటార్ అయితే మనకి